మెరగలే, మన ప్రతిష్ట పెంచలే కేసీఆర్. గా రామాలయం ఎంత ముద్దు కట్టిండు, గా శివాలయం ఎంత మంచి కట్టిండు మీకు తెలియదా? ఇవాళ బీజేపీ వాళ్ళు వచ్చి గల్లీలలో ఓటేయమని ఓ వంగి వంగి దండాలు పెడుతుంట బీజేపీ వాళ్ళు. వాడు ఒక గుడి కట్టిండా, ఒక బడి కట్టిండా? అలా కేసీఆర్ ఎంత మంచిగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిండు మీ పిల్లల చదువుల కోసం. పిల్లలు చదువుకోవాలని అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళ ముఖానికి 2.5 ఏళ్ళ ఇంత సున్నమేసే తెలివి లేదు వీళ్ళకి. గంత మంచి బిల్డింగ్ కట్టే వీళ్ళకి సున్నమేసే తెలివి లేదు ఉన్నది వీళ్ళ ముఖానికి. నేను ప్రజ్ఞాపూర్కి వచ్చిన రాంగా రోడ్డు మీద 40 పొక్కలు పడ్డాయి. కేసీఆర్ గంత మంచిగా రోడ్డు వస్తే ఇంత డాంబర్ వేసే తెలివి లేదు ఈ ముఖాలకు. ఈ దద్దమ్మలట ఇంకా వచ్చి కాంగ్రెస్ కు ఓటేయమని అడుగుతాడు. ఏ ముఖం పెట్టుకుని అడుగుతాడో నాకు అర్థమైతలేదు. अभी हमारे यूसुफ भाई बोला जो केसीआर साहब पैसे सैंक्शन करे मस्जिद के लिए, ईदगाह के लिए, वो पैसे वापस ले लिए. ये चोर कांग्रेस वाले पैसे वापस लेके कैसा वोट पूछते मुझे समझ नहीं आ रहा. जब केसीआर साहब से पहले इमाम मौजिम को तनख्वाह देना है तो मुसलमानों के घर में जाके महीने में 50 रुपए 100 रुपए वसूल करके पैसे तनख्वाह देते थे. आज केसीआर साहब आने के बाद वो हालत है. अच्छा शटर बना दिए, ईदगाह डेवलप करे, वो खुद में 8 लाख रुपया आ रहा महीने में. वही पैसे से तनख्वाह दे रहे, ऊपर से मस्जिद को, ईदगाह को, कब्रिस्तान को अच्छा संभाल ले रहे. ये काम कौन करे आप समझना चाहिए. शादी मुबारक दिए, बच्चे पढ़ने के लिए टिमरी स्कूल लगाए, नहीं लगाए. रमजान में तोहफा आते थे, अब 16 तारीख रमजान आ रहा, ये लोग तोहफा नहीं, कुछ नहीं, बंद ही कर दिए. बदकमा को बंद, रमजान को बंद, तोहफा खत्म हो गया. मैं पूछ रहा हूं, ये 2.5 साल में 2.5 रुपया का काम हमारे गजवेल में मुसलमानों के लिए कुछ हुआ क्या? फिर क्यों वोट डालना, क्यों डालना, मैं पूछना चाहता हूं. बुरमा नवाज बारिया, आरिफा बहुत गरीब है, पैसे नहीं है उनके पास, बहुत गरीब है. लेकिन नवाज हमारे टाउन के सदर है, बहुत मेहनत करता बीआरएस के लिए. इस वास्ते आरिफा को टिकट दिए हम. फिर वहां यहाँ कांग्रेस वाले बहुत पैसे वाले आए करते, परसों जमीन बेच के 1 करोड़ आए करते, फुल बांट रहा करते. फिर वो उन्हें जीते तो कुछ काम होता. आरिफा को जिताइए. जितने भी आप लोग हैं, ये गरीब लड़की है, आपका सेवा करती. केसीआर साहब का मेरा पूरा आशीर्वाद है उनको. आपको कल आधी रात को दवाखाना का काम है, गली में महल्ले में काम है, कोई नौजवान बच्चे का काम है, कॉलेज में काम है, स्कूल में काम है. आरिफा को बोल दिया तो नवाज मेरे पास आते, फटाफट मेरे से काम करवा देते. ये कांग्रेस वाले फिर मिलते क्या? ये कहां जाते? 2 साल के बाद कौन सीएम बनता, कौन बनता? फिर कामा कौन करना? फिर ये कांग्रेस वाले कहां जाते? समझना चाहिए आप लोग. అర్థం చేసుకోండి దయచేసి. మా తమ్ముడు శ్రీధర్ 18వ వార్డుకి వెళ్ళి 18 కదా 18కి వెళ్ళి పోటీ చేస్తుండు. శ్రీధర్ కూడా మంచివాడు, మీ అందరికీ కష్ట సుఖాల్లో ఉంటాడు. మరి ఇటు శ్రీధర్ను మా పద్మమ్మ 17వ వార్డులో పద్మమ్మ ఉన్నది, పద్మను మీరందరూ కారు కేసి గెలిపించండి. నేను ఒకటే అంటున్నా, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పైసలు ఇస్తే ఓట్లు గిట్లు పెట్టుకోకుండా, బీజేపీ వాళ్ళు వచ్చి మాటలు చెప్తే దయచేసి ఆగమాగం కాకుండా. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి మెహందీ పెట్టమని కాంగ్రెస్ వాళ్ళు దొరికొచ్చిరట. వాడు మెహందీ పెట్టాడో అయితే మెడలో ఉన్న గొలుసు ఎత్తుకపోతాడు. వాడు ఎవడో మరి కొత్త కొత్త ముఖాలు వచ్చినాయట గజ్వేల్కు. వాడు మెహందీ పెట్టాను అయితే మెడలో ఉన్న గొలుసు ఎత్తుకపోతే ఎట్లా? ఈ దొంగల్ని నమ్ముదామా? మరి ఇన్ని రోజులు మెహందీ ఎందుకో పెట్టపాయే, ఇప్పుడు మెహందీ పెట్టాడు, రేపు టోపీ పెట్టాడు. ఇదా మనకు మెహందీ కాదు కదా, బతుకుదెరువు కావాలి. కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ నెలకు 10 కిలోల బియ్యం పంపి ఫ్రీగా కాపాడుకోలే. 3 ఏళ్ళు ఇచ్చిండు నాకు గుర్తున్న కాడికి, 2-3 ఏళ్ళు ఇవ్వలే. గట్ల కాపాడుకోవాలి, ఈ మెయిన్ కడుపులో పెట్టాలి. ఇలా కేసీఆర్ని కరోనా వస్తే ఎవడు ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళలే, భయపడ్డారు. నేను వచ్చి తిరిగినా కదా గజ్వేల్ గల్లీలలో. భయపడకుండా ధైర్యంగా ఉండండి, కేసీఆర్ సార్ దోలిచ్చిండు, మందులుండి మిమ్మల్ని కాపాడుకుంటామని గల్లీ గల్లీలో మేము తిరిగినామా లేదా యాడ్ చేసుకోండి. ఎవడన్నా వచ్చిండా ఈ కాంగ్రెస్ వాడు? అప్పుడు ఎవడన్నా ఈ బీజేపీ వాడు వచ్చిండా? అప్పుడు ఈ బట్టెబాజుగాలు మళ్ళీ కనబడతారా ఓట్లు అయిపోయినాక? మళ్ళీ ఎప్పుడైనా మా ప్రతాప్ అన్న ఉంటాడు, మా యాదవ్ ఉంటాడు, నేనుంటా, మన కేసీఆర్ మనకు అండగా ఉంటాడు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎప్పుడైనా కలగండ మా చెల్లెగా పాండవుల చెరువు అంత ముద్దుగా అవుతుందని, ఎప్పుడైనా కలగండమా మన గల్లీలో మోరీలు మాయమైతాయని? మోరీల చుట్టూ పందులు,
వాసన ఎంత కమ్మగుండి అప్పుడు. ఇప్పుడు ఉన్నదా? ఇప్పుడు ఉన్నదా? ఏమైనా వాసన ఉన్నదా? మోరు ఉన్నదా? మరి నీళ్లు ఒకప్పుడు గజ్వేల్లో నీళ్లు కావాలంటే మోసి మోసి మీ భుజాలు కాయలు కాయపో. సైకిల్కు అటొక బకెట్ ఇటొక బకెట్, సైకిళ్ళ మీద తెచ్చుడు, బండి మీద తెచ్చుడు, బోసుడు, ఆ ట్యాంకర్ల వెనుక బిందెలు కొట్లాడితే సొట్టలు పడుడు. యాదుకుందా? పిల్లని ఇవ్వాలంటే గజ్వేల్కు భయపడ్డారు ఒకప్పుడు. నా బిడ్డను నీళ్లు మోయ పెడతారు అని. ఇంతకుముందు కాలే మీ నాయన అప్పుడు పిల్లనిచ్చేటప్పుడు యాద్ చేసుకొని ఎట్లా మర్చిపోదాం? కేసీఆర్ వచ్చినాక ఇవాళ ఫస్ట్ ఫ్లోర్కు నీళ్ళు వస్తున్నాయా లేవా? మీదికి వచ్చి రోజు నల్లొచ్చేటట్టు చేసిండా లేదా? అప్పుడు ప్లాస్టిక్ బిందెలు అమ్మటోళ్ళు వద్దురు బండి నిండా పెట్టుకొని. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ బిందె లేదు, బిందెలు కట్టుడు లేదు. ఉన్నదా? ఎవడో వాడు అంటాడు కేసీఆర్ వస్తలేడు. అరే కేసీఆర్ రోజు ఇంట్లో నల్ల తిప్పితే నీళ్ళ పొద్దుగా లేస్తే బిందెలు చూసేదే కేసీఆర్ ముఖం కదా. ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెడితే నీ కాలుకు దుమ్మండకుండా వేసిన సీసీ రోడ్లు రోజు పొద్దుగా లేస్తే కేసీఆర్ కనబట్టలేడా? పొద్దుగా లేచి మీ పిల్లలు పోతే ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కేసీఆర్ కనబట్టలేడా? పొద్దుగా లేచి దేవుని దగ్గర పోతే రామాలయంలో కేసీఆర్ కనబట్టలేడా? అరే బతుకమ్మ నాడు పాండవుల చెరువు పోతే అందులో కేసీఆర్ కనబట్టలేడా? ఆపదికి సర్కారు దవాఖానకు పోతే దవాఖానలు ఎవరు కనబడతారు? ఎవరు చేసింది ఇవన్నీ? మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు ఇవాళ ఎన్ని స్కూళ్ళు కట్టిండు గజ్వేల్ల. టిమ్రీ స్కూల్ పెట్టిండు, ఎస్సీలకు స్కూల్ పెట్టిండు, బీసీలకు స్కూల్ పెట్టిండు. ఇన్ని స్కూళ్ళు పెట్టి అద్భుతంగా మన కేసీఆర్ అభివృద్ధి చేసిండు. సో ఈ రకంగా మంచి పనులు చేసిన కేసీఆర్ను మనం ఆశీర్వదిద్దాం. రేపు నేను కూడా మీకోసం అసెంబ్లీలో గట్టి కొట్లాడతా. మన 4000 పింఛన్ కోసం నిలదీస్తా. అక్క చెల్లెళ్ళకి 2500 కోసం గట్టిగా ప్రశ్నిస్తాం. ఇవన్నీ జరగాలంటే కారుకు వెయ్యాలి. బీజేపీ వాళ్ళు వచ్చి ఓటేయమంటే అది మోడీ వేసినట్టే. ఉత్తగా దండుగా మోడీ వేసింది ఒకటే, బీజేపీకి వేసింది ఒకటే. వేద్దామా? ఇంకా ఏమైనా చేసిందా బీజేపీ వాళ్ళు? ఒక పని చెప్పు నాకు, ఏదైనా ఒక్కటి, ఒక చిన్న పని గజ్వేల్లా ఏమి లేదు. మళ్ళీ వాళ్ళు వచ్చి ఓటు అడుగుతుంది. ఆగం కావద్దు మనం. అట్లే ఒకటో వాటిలో కూడా మా కప్ప మమతా పోచయ్య, ఏది మమతా పోచయ్య కూడా ఉన్నది. మరి మమతమ్మను కూడా చాలా పేదింటి బిడ్డ, పైసలు లేవు, గరీబోళ్ళ బిడ్డ, కానీ పని మాత్రం మంచిగా చేస్తుంది. కేసీఆర్ ఆశీర్వాదం ఉంది మమతకు. మీరందరూ కూడా ఇటు మమతకు, అటు మామిడి శ్రీధర్కు, పద్మాబాయి నరసింహరావుకు, షేక్ హరీఫ్, నవాజ్ మీరాకు మీరందరూ ఓట్లేసి దీవించాలని కోరుకుంటూ, ఎప్పుడైనా నేను మళ్ళీ మీకు అందుబాటులో ఉంటాం. కష్టాల్లో ఉంటాం, పండుగలో ఉంటాం. నేను